జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. శిక్షణకు అక్షరాలతో పని లేదని చాటారు. 2వ తరగతి కూడా పూర్తి చేయని ఆ గుజరాతీ వనిత సమాజాన్ని చదివారు. స్వయం కృషితో వ్యాపారవేత్తగా ఎదిగి గ్రామీణ మహిళల ఉపాధికి మార్గనిర్దేశం చేస్తున్నారు. బెంగళూరులో అక్కా చెల్లెలు పురుషాధిక్య రంగంలో నిలిచి గెలిచారు. అపురూప చిత్రపటాలను ఫ్రేముల్లో ఉంచి కళాకృతులుగా మలిచి వినియోగదారుల ప్రశంసలు అందుకుంటున్నారు. వినూత్న విజేతల కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. ఆమె పేరు రాజీబెన్. లక్ష్య సాధనలో రాజీ లేని తత్వం. గుజరాత్ రాష్ట్రం కచ్ ప్రాంతంలోని అవధ్ నగర్ తన స్వగ్రామం. సంపాదించే కుటుంబ పెద్దలు దూరమైన వేళ నేర్చిన నేత పని అక్కరకొచ్చింది. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నారు. ఇంగ్లాండ్ వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలతో వస్తువుల తయారీ నేర్చారు. కచ్లో గ్రామ గ్రామాన తిరిగి పేద మహిళలను సంఘటితం చేశారు. అవధ్ నగర్లో తయారీ కేంద్రం నెలకొల్పి వందలాది వనితలకు ఉపాధి మార్గం చూపారు. గుజరాత్ రాష్ట్రం నీరింకిన ఎడారి నేల. కాని కళలు ఇంకిపోలేదు, కళలు ఇంకిపోలేదు. హస్తకళా సంస్కృతులకు, సృజనకు సుసంపన్న ప్రాంతం. భుజ్ దగ్గర అవధ్ నగర్లో నివసించే రాజీబెన్ ఇదే నిరూపిస్తున్నారు. కరవు కాటకాలతో తండ్రి సేద్యం సాగక, కుటుంబానికి భుక్తి గడవక ఈమె 2వ తరగతితోనే చదువు చాలించారు. అయితే చదువు ఆగినా ఉన్నత పథానికి ఆమె ప్రయాణం మాత్రం ఆగలేదు. రాజీబెన్ అవధ్ నగర్లో తొలుత 50 మంది గ్రామీణ మహిళలతో ప్లాస్టిక్ పునర్వినియోగ వస్తు తయారీ కేంద్రాన్ని స్థాపించారు. వృధాగా పారవేసే ప్లాస్టిక్ సంచులు, ఇతర వస్తువులను సేకరించి వాటి నుంచి ఓ ప్రత్యేక ప్రక్రియతో యోగాభ్యాసానికి పనికొచ్చే చాపలు, దుకాణాల్లో ఉపయోగపడే సంచులు, ఇతర వస్తువుల తయారీని చేపట్టారు. అటు పర్యావరణ హితంగా, ఇటు ఉపాధి కల్పనతో మహిళా సాధికారతకు బాట వేశారు. వేస్ట్ ప్లాస్టిక్ 2009-10 మధ్య నేను ఒక సంస్థలో పనిచేశాను. అప్పుడు విదేశాల నుంచి వచ్చిన ఓ అమ్మాయి అక్కడ ప్లాస్టిక్ నేత వస్తువులను చేయడం చూశాను. ఆ స్ఫూర్తితో నేను అలాంటి పని చేయాలని నిర్ణయించుకున్నాను. నేను చేనేత కుటుంబం నుంచి వచ్చాను. అందువల్ల ఈ పని నాకు తేలిగ్గా వస్తుందని భావించాను. నేను ఉపయోగించాల్సిందల్లా మామూలు దారం బదులు ప్లాస్టిక్ దారాన్ని, అంతే. అందువల్ల నేను చేస్తున్న పని అమూల్యమైనది, పర్యావరణ హితమైనది అనుకున్నాను. 2009లో ఖమీర్ అనే స్వచ్ఛంద సంస్థతో సహకార బంధం రాజీబెన్ జీవితాన్ని మలుపు తిప్పింది. కచ్లో హస్తకళా వస్తువుల తయారీ, సంస్కృతిని పరిరక్షించే సంస్థ అది. తనకు వచ్చిన నేత పనిని ప్లాస్టిక్ వస్తు పునరుత్పత్తికి జోడించారు. ఈ క్రమంలో 2018లో తను వస్తు తయారీలో మెరుగైన శిక్షణకు లండన్ వెళ్లారు. అయితే తన ప్రతిభను చిన్నబుచ్చుతూ సాటి మహిళలు నిరుత్సాహపరిచారు. కానీ ఆమె విశ్వాసం చెక్కుచెదరలేదు. ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించాలని నిశ్చయించారు. ఈ పనిలో భాగంగా నేను ఒక పర్యాయం లండన్ వెళ్లాను. బయటి వ్యక్తుల మౌఖిక ప్రచార మాధ్యమాల ప్రాచుర్యం కావచ్చు. టీవీల్లో చూసి కచ్ ప్రాంతంలో అవధ్ నగర్ ఓ కుగ్రామం ఒకటి ఉందని, మహిళలు ఉత్తమ సేవ చేస్తున్నారని తెలిసింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న మహిళలకు ఉపాధి లభిస్తోందని బయటి ప్రపంచం తెలుసుకుంది. మేము శిక్షణ కూడా ఇస్తున్నాం. అంతకు 6 ఏళ్ల క్రితమే, అంటే 2012లో ప్లాస్టిక్ వ్యర్థాలతో సంచులు నేసే డిజైనర్ హెతాల్ పరిచయం రాజీబెన్ జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఆ పరిచయం ఇచ్చిన ఉత్సాహం, లభించిన ప్రోత్సాహం ఆమెను ముందుకు నడిపించాయి. తన ఆశయ సాఫల్యానికి లక్ష్య సాధన వేదికగా సఖీ మండల్ అనే స్వయం సహాయక మహిళా బృందాన్ని నెలకొల్పారు. ఈ బృందం నెల సమావేశమవుతుంది. వ్యర్థ ప్లాస్టిక్ తో చేసిన సంచి ఫ్రెంచ్ డిజైనర్ దృష్టిని ఆకర్షించింది. ఇదే ఆమె విజయానికి నాంది పలికింది. పర్యావరణ హిత ఉత్పత్తుల తయారీలో తనకు గుర్తింపు తేవటానికి సాయపడింది.
कि हमारे साथ ये दो प्रॉब्लम మాకు है। ప్రధానంగా 2 సమస్యలున్నాయి. ఒకటి వృధాగా పారవేసే ప్లాస్టిక్ ను సేకరించడం, 2 మార్కెటింగ్ చేయలేకపోవటం. ఉత్పత్తి చేస్తాం, బాగానే ఉంది, కానీ తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ విక్రయించాలి, ఇదే అంతుబట్టలేదు. మా పరిస్థితిని అర్థం చేసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. మార్కెటింగ్ లో మాకు సాయపడతానని తెలియజేసింది. ఔత్సాహిక వనితలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాం. అలాంటి మహిళలు ప్రస్తుతం మా దగ్గర 40 నుంచి 50కి పైగా ఉన్నారు. उसके बाद जब हमने ये काम शुरू किया, క్రమంగా రాజీవ్ బెన్ తన కృషితో కారీగార్ క్లినిక్ లాంటి స్వచ్ఛంద సంస్థల మద్దతు పొందారు. 25 గ్రామాల మహిళలను సంఘటితం చేశారు. వారిని ప్లాస్టిక్ పునరుత్పాదక కార్యశాలకు తీసుకొచ్చి పని నేర్పారు. అన్నట్లు వ్యర్థ ప్లాస్టిక్ నుంచి వస్తువుల తయారీకి వ్యర్థ వస్తువుల సేకరణ, శుభ్రపరచటం, కత్తిరింపు, నేయటం, కొట్టడం అనే 5 ప్రక్రియలున్నాయి. సంఘటిత మహిళలు దేశ విదేశాల్లో విక్రయించేందుకు సంచులు, ట్రేలు, జాకెట్లు తయారు చేశారు. और मैं अवधनगर गांव से हूँ। నేను గత 4 ఏళ్లుగా రాజీబెన్ తో కలిసి పనిచేస్తున్నాను. ఇక్కడ పనిచేస్తూ బాగుపడ్డాను, లాభం కూడా వస్తోంది. గతంలో మేము ఇంటికే పరిమితమై గృహిణి పాత్రలో ఉండేవాళ్లం. ఇప్పుడు రాజీబెన్ తో కలిసి పనిచేయడంతో మా ఖర్చులు మేము చూసుకోగలుగుతున్నాం. పిల్లలకి కావాల్సినవి కొనిచ్చేందుకు వీలవుతుంది. ఇంటి కోసం కొంత డబ్బు ఆదా చేయవచ్చని తెలుసుకున్నాం. 4 पैसे भी बचा सकते हैं। అనేక నేపథ్యాలున్న గ్రామీణ పేద మహిళలతో రాజీబెన్ ఓ శక్తివంతమైన శ్రమ సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఆమె కార్యశాలకు కుట్టు మిషన్లు, మగ్గాలు సమకూరాయి. ఇక్కడ ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య 70కి చేరింది. వీరంతా రీసైక్లింగ్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వ్యర్థ పదార్థాలతో వినియోగ వస్తువుల తయారీని చేపట్టి ఉపాధి చూపారు. పర్యావరణ హిత వాతావరణం కోసం తోడ్పాటునందిస్తున్నారు. दस मशीन है ऐसे। ప్రస్తుతం మా దగ్గర 10 కుట్టు మిషన్లు ఉన్నాయి. ఉదాహరణకు ఓ 50 మహిళలుంటే 30 మిషన్లు కావాలి. అలా అయితే మహిళలు ఎక్కువ పని చేయవచ్చు, స్వతంత్రంగా ఉండగలరు. మేము ఒక కార్యశాలను నెలకొల్పడానికి స్థలం కావాలి. ఈ అంశంలో ప్రభుత్వం సహకరిస్తే, యంత్రాలు, ప్లాస్టిక్ సేకరణకు తోడ్పడితే 500 మహిళలకు మేము ఉపాధి కల్పించగలం. अगर हमको ये 2 चीजें मिलती है तो हम और बहनों को 500 बहनों को काम दे पाएंगे। రాజీబెన్ సంస్థ ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో తనదైన ముద్ర వేసింది. నానాటికి అంతర్జాతీయ స్థాయి ఆర్డర్ల పెరుగుదలతో క్రమంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. తన వ్యాపార సంస్థ వార్షిక వాణిజ్య విలువ 15 లక్షలకు చేరింది. స్థానిక మహిళలకు శిక్షణ ఇస్తూ నెలకు 100 సంచులు ఉత్పత్తి చేస్తున్నారు. ఆమె విశేష కృషికి గుర్తింపు లభించింది. స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ పురస్కారం వరించింది. एक हमको अवार्ड भी मिला है। మాకు జానకీదేవి బజాజ్ పురస్కారం లభించింది. ఇందులో భాగంగా 10 లక్షల రూపాయల నగదు బహుమతి అందించారు. మాకైతే ఇది పెద్ద విషయమే. ఈ పనితో ఇన్ని లాభాలు వస్తాయని ఊహించలేదు. చెత్త నుంచి బంగారం తీయవచ్చు, కానీ ఈ స్థాయిలో తీయవచ్చని అనుకోలేదు. మహిళలు గణనీయ సంఖ్యలో వచ్చారు. మాతో అనుసంధానించుకోగలిగాం. వారు పనిచేసేందుకు యంత్రాలను పెద్ద సంఖ్యలో और పొందారు. ऐसे मशीन भी लेते हैं ज्यादा बहनों को काम करने के लिए। పట్టం కట్టుకుంటారో మొదటి విషయం మాత్రం మాకు వదిలేయండి అంటున్నారు బెంగళూరు సోదరీమణులు భవానీ, రేవతి. ముచ్చటపడి తీసిన ఫోటోలు, పెయింటింగ్స్ ఇలా జ్ఞాపిక లేవైనా చక్కని ఫ్రేముల్లో అందజేస్తున్నారు. తండ్రి వారసత్వ విద్యను సవాలుగా స్వీకరించి విజయంతో జవాబు చెప్పారు. కార్పెంటరీ కార్యశాలను వ్యాపార ప్రపంచంగా మలుచుకున్న అపూర్వ సహోదరీమణులు భవానీ, రేవతిల జైత్రయాత్ర ఈ కథనం. ఒక అమ్మాయి ఏ ఉద్యోగం చేయాలి, ఏది చేయకూడదు అది సమాజమే చెప్తుంది, శాసిస్తుంది కూడా. కానీ ఇద్దరు బెంగళూరు అమ్మాయిలు భవానీరావు, రేవతి అలాంటి సూచనలను ముట్టదాఖలు చేశారు. తండ్రి తమకు వారసత్వంగా అందించిన కార్పెంటరీ వ్యాపారాన్ని సగర్వంగా స్వీకరించి జీవితాన్ని కొత్త ఫ్రేముల్లో చూసుకుంటున్నారు. తండ్రి ప్రారంభించిన గుడ్డీ ఫ్రేమ్ ఆఫ్ ఆర్ట్ వ్యాపార సంస్థకు భవానీరావు కొత్త సొగసులు అద్దుతున్నారు. నాన్న చేసిన వడ్రంగం పనిని, ఆ వ్యాపారాన్ని నిస్తంగా గమనించిన భవానీరావు తర్వాత దాన్నే తన కెరీర్గా మలుచుకున్నారు.
currently manage my family business, Goodies Frames of Art. ప్రస్తుతం మా కుటుంబ వారసత్వ వ్యాపారమైన గుడ్డీస్ ఫ్రేమ్ ఆఫ్ ఆర్ట్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాను. 23 ఏళ్ల క్రితం మా నాన్నగారు ప్రారంభించారు. ఆయనకి కళలన్నా ఇష్టం, యంత్రాలన్నా ఇష్టమే. ఓ పర్యాయం మా భవనం ఎదుట ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ప్రదర్శనలో ఉంచిన కార్పెంటరీ యంత్రాలను ఇష్టపడ్డారు. ఇక మా అమ్మ ఒక కళాకారిణి, నాన్నేమో ఆమె కళాకృతులకు ఫ్రేమ్ కట్టి వ్యాపారం చేయాలనుకున్నారు. అలా వ్యాపారం చిన్నగా ప్రారంభమైంది. He wanted something which is more machine intensive and art protective. కుటుంబ వ్యాపారంగా ఆరంభమైన ఫోటో ఫ్రేమ్స్ భవానీరావు రాకతో అనూహ్యంగా విస్తరించింది. తొలుత తండ్రి ఆరంభించిన ఈ వ్యాపారంలోకి రావాలని ఆమె అనుకోలేదు. కోవిడ్ మహమ్మారి విజృంభణతో ఆమె బాధ్యతలు పెరిగాయి. ఆమెకు ఫోటో ఫ్రేమ్ల తయారీ, మిషనరీతో పని అంటే క్రమంగా అభిరుచి ఏర్పడింది. పనిలో వైవిధ్యం చూపాలన్న తపన చివరికి ఇదే కెరీర్గా స్వీకరించాలి అన్న నిర్ణయానికి దారితీసింది. When the building was ready, my husband wanted to start. భవనం సిద్ధం కాగానే ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలని మా వారు అనుకున్నారు. ఫోటో ఫ్రేమ్ల తయారీ అంటే ఆయనకి ఓ పిచ్చి అనుకోండి. అనుకోకుండా సంబంధిత ఎగ్జిబిషన్ చూశాం. ఇటలీ, ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫ్రేమ్ల తాలూకు యంత్రాలను చూసి తెప్పించారు. ఎవరూ చెప్పకుండానే తనే స్వయంగా వాటి నిర్వహణ నేర్చారు. ఆయన వృత్తి వడ్రంగం. అందుకోసం ఉపయోగించే యంత్రాలంటే అవగాహన ఎక్కువ. మిషన్ స్పెషలిస్ట్. చెక్కను కట్ చేయటం నుంచి అన్ని పనులు స్వయంగా చేసేవారు. అలా ఒక కుమార్తె ముద్దు పేరు గుడ్డీస్ తో వ్యాపార సంస్థకు ఆ పేరు పెట్టారు. Goodies was the name he selected. ఫోటో ఫ్రేమ్ల తయారీ రంగంపై ఇప్పటిదాకా Most important thing was to preserve the art. కళను సంరక్షించటంలో ముఖ్యాంశం ఏమిటంటే దళారీల ప్రమేయం ఉండకూడదు. వారి జోక్యం లేకుండానే మనుగడ సాగించాలి. ఏళ్లు గడిచే కొద్దీ కళ కూడా వయసు మీరుతుంది. పరిరక్షించే వాతావరణం తేవాలన్న పట్టుదలతో నాన్న పనిచేశారు. ఇందులో ఉపయోగించే యంత్రాల మీద ఆయనకు ఎంతో మక్కువ. ఈ నేపథ్యంలో సాగించిన పరిశోధన, చేసిన కృషితో ఈ ఫ్రేమ్స్ వ్యాపారం ఇలా నిలిచింది. కళను పరిరక్షించే సంస్థగా పేరు వచ్చింది. Goes over and above and beyond to find ways, creative ways to preserve art. ఈ ఫోటో ఫ్రేమ్స్ వ్యాపారానికి Goodies Frames of Art is a family-run business. మా ఫోటో ఫ్రేమ్ల వ్యాపారం ఓ కుటుంబం నిర్వహించే వ్యాపారం. మాది అభిరుచి కలిగిన కళాకారుల బృందం. ఈ ట్యాగ్ లైన్ ను చెల్లెలు తయారు చేసింది. అసలు సృజనాత్మకత మాకు నరనరానా ప్రవహిస్తోంది. నాన్న ఆరంభించిన ఈ వ్యాపారాన్ని సోదరి, నేను కలిసి నిర్వహిస్తున్నాం. నా తోడ్పాటు ఉంది. అయినా నిజాయితీగా చెప్పాలంటే చెల్లెలిదే ముఖ్య పాత్ర. బోర్డ్ రూమ్ లో ఉన్న గదిని వడ్రంగి కార్యశాలలా మార్చింది తనే. ఇందుకోసం స్వయంగా తనే అన్ని పనులు చేసింది. To a carpentry workshop setup where she kind of does things by herself. ఛాయాచిత్రాలు మనసు మీద ముద్ర వేసేలా రకరకాల ఫ్రేముల్లో అందిస్తున్నారు. నాణ్యతకు, సృజనాత్మకతకు, కళాత్మకతకు ఈ కార్యశాల ఒక గమ్యస్థానంగా మారింది. వినియోగదారుల స్పందనను ఆమె పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. Speciality what we are adding now, they are very వినూత్న ఆకృతులు, ఎప్పటికప్పుడు నాణ్యతను, నవ్యతను జోడిస్తున్నాం. ఇక్కడ రకరకాల ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నాణ్యతా ప్రమాణాల తనిఖీలు అనేకం ఉన్నాయి. కొన్ని మార్కెట్ ఫ్రేమ్స్ అంటారు. కొందరు వాటికే ప్రాధాన్యమిస్తారు. కానీ ఇంతలా డిజైన్ చేయలేరు. సౌందర్యాన్ని ఇనుమడించేలా అక్కడ నాణ్యతా ప్రమాణాలు పాటించడం, నిర్ధారణ తదితరాలు ఉండవు. quality control in terms of visual aesthetics. భవానీరావు గుడ్డీ ఫ్రేమ్ ఆఫ్ ఆర్ట్ వ్యాపార సంస్థ విస్తరణను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆత్మను అద్దుకున్న ఆవిష్కరణలు కావాలి, శ్రేష్ఠతకు మారుపేరుగా నిలవాలని ఆమె తపన. ఆమె కథ ఒక విజయగాథ. చిన్ననాటి అభిలాష అలా ఉండిపోయింది. అభిరుచితో తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించారు, వృత్తిగా చేపట్టారు. ఇది మీ పని కాదు అనే ఛాందసాలను తుడిచివేశారు. కళాసృజనతో నవ జవసత్వాలు ఇచ్చి ఫోటో ఫ్రేమ్ల తయారీలో, వ్యాపారంలో తనదైన ముద్ర వేశారు. మహిళా సాధికారతకు నిజమైన నిర్వచనమిస్తున్న రాజీబెన్, పురుషాధిక్య వ్యాపారంలో విజేతలైన భవానీరావు, రేవతి ముగ్గురు విజేతలు, విభిన్న స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.